నమస్తే నో నమస్తే గో ఎటున్నా అందరూ బాగున్నారా? ఈరోజు సినిమా ముచ్చట్లు ఏంటంటే గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ఫిక్స్, దిల్ రాజుకు థ్యాంక్స్ చెప్తున్న అభిమానులు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు శంకర్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చే సినిమానే గేమ్ చేంజర్. దీనికోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తా ఉన్నారు. అసలు ఈ ఏడాది ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో అని ఫ్యాన్స్ చాలా టెన్షన్ పడ్డారు పాపం. అయితే ఇప్పుడు వాళ్ళందరి ఎదురు చూపులకు తెరదించుతో దిల్ రాజు గారు గుడ్ న్యూస్ చెప్పినాడు ఫ్యాన్స్ అందరికి. మొన్న మన ధనుష్ గారి రాయన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు దిల్ రాజు గారు అనౌన్స్ చేసినారు గేమ్ చేంజర్ ఇదో ఈ డేట్ న వస్తుంది అని. ఇక దాదాపు 3 ఏళ్లగా గేమ్ చేంజర్ సినిమా తీస్తున్నాడు శంకర్ గారు. రామ్ చరణ్ అన్న తన కెరీర్ లో ఎప్పుడు చేయనటువంటి ఐఏఎస్ క్యారెక్టర్ చేస్తున్నాడు ఈ గేమ్ చేంజర్ సినిమాలో. అవి మేకింగ్ విజువల్ చూస్తుంటే మనందరికి అర్థమైతా ఉంది. ఇందులో రామ్ చరణ్ అన్న ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా కనిపిస్తాడు. అయితే రాయన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గేమ్ చేంజర్ ప్రొడ్యూసర్ ఎవడు మన దిల్ రాజు అన్న, ఈయన కూడా చీఫ్ గెస్ట్ కు పోయినాడు. ఆయన ఇంకా మైక్ తీసుకొని ఆయన ఏదో మాట్లాడడం స్టార్ట్ చేసినాడు. స్టార్ట్ చేస్తానే అక్కడున్న ఫ్యాన్స్ అందరూ గేమ్ చేంజర్ అరచడం స్టార్ట్ చేసినారు. దాంతో ఇంకా ఆయన సరే ఉండి మీకు చెప్తా అనేసి గేమ్ చేంజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఒక అప్డేట్ అయితే ఇచ్చినాడు. గేమ్ చేంజరా సర్లే ఉండండి, క్రిస్మస్ వరకు వెయిట్ చేయండి, క్రిస్మస్ లో మనందరం గేమ్ చేంజర్తో కలుద్దాం అని చెప్పి ఆన్సర్ ఇచ్చినాడు. అంటే దీన్ని బట్టి ఏంది, ఈ డిసెంబర్ 25న గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అని ఆయన హింట్ ఇచ్చినాడు. మనం చూసుకుంటే అదే టైంకి పుష్ప కూడా ఉంది. చూద్దాం ఈ రెండింటి మధ్య క్లాష్ వస్తుందో లేదా ఏం జరుగుతుందో చూద్దాం. ఇంతకాలము ఎవరు ఎన్ని విధాలుగా అడిగినా సరే చిన్న క్లూ కూడా ఇలా మన దిల్ రాజు అన్న ఇప్పుడు ఇంత సింపుల్ గా ఇంకా రిలీజ్ డేట్ చెప్పేసరికి మెగా ఫ్యాన్స్ వాళ్ళ ఆనందానికి అవధులు ఉంటాయి చెప్పండి, కట్టలు తెంచుకున్నారు ఇంకా ఆనందంతో. అయ్యా దిల్ రాజు గారు మీకు దండాలు సామే అని సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు పోస్టులు పెడతా ఉన్నారు. ఈ మధ్య ఈ భారతీయ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది కదా, దాంట్లో ఫ్యాన్స్ అందరు ఇంతే గోల్ చేస్తా ఉంటే మన శంకర్ అన్న అందరికి షాక్ ఇచ్చినాడు. గేమ్ చేంజర్ షూటింగ్ ఇంకా కొన్ని పాటలు మిగిలి ఉన్నాయి. సో ఈ షూట్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇంకొక 6 నెలలు పట్టచ్చు. 6 నెలల తర్వాత మేము సినిమా రిలీజ్ చేస్తామని మన శంకర్ అన్న చెప్పినాడు. ఎప్పుడు భారతీయ 2 ఈవెంట్ అప్పుడు. అదిన్న ఫ్యాన్స్ అందరూ పాపము డిలా పడిపోయినారు. 6 నెలలు అంటే సుమారు ఒక 1 ఇయర్ వేసుకోవచ్చులేని అందరు ఫిక్స్ అయిపోయినారు పాపం. అయితే ఈ క్రిస్మస్ కి రిలీజ్ చేస్తామని దిల్ రాజు చెప్పడంతో ఫ్యాన్స్ అందరికి సంతోషాన్ని ఇచ్చింది వార్త. ఇంకా ఇటీవలే గేమ్ చేంజర్ సినిమాలో తన పాత్రను కూడా పూర్తి చేసేసారు మన రామ్ చరణ్ అన్న. ఇంకా కొంచెమే అంట షెడ్యూల్ ఉండేది. ఈ షెడ్యూల్ మొత్తానికి పూర్తి చేసేసి డిసెంబర్ 25th అంటే క్రిస్మస్ టైం కంతా రిలీజ్ చేయాలని దిల్ రాజు గారు అనుకుంటా ఉన్నారంట. అయితే ఇక్కడే కొన్ని సర్ప్రైజ్లు ఉన్నాయి. మెగా ఫ్యాన్స్ కి ఒకవేళ గేమ్ చేంజర్ డిసెంబర్ లో కానీ రిలీజ్ అయిందనుకో, మెగా ఫ్యాన్స్ అందరికి వరుసగా 3 బంపర్ ఆఫర్లు తగిలినట్టే. అదేంటంటే పుష్ప 2 డిసెంబర్ 6న రిలీజ్ అవుతుంది, గేమ్ చేంజర్ క్రిస్మస్ కి వస్తుంది. ఇంకా సంక్రాంతికి నేను చెప్పక్కర్లే మన మెగాస్టార్ చిరంజీవి గారిది విశ్వంబర సినిమా ఉంది కదా, అది మొత్తం పూర్తయిపోతుంది. ఈ సంక్రాంతి సీజన్ కొంచెం ముందే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ అందరికి పండగే. ఈ డిసెంబర్ నుంచే పండగ స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి. డిసెంబర్ 6వ తేదీ నుంచి పుష్ప, గేమ్ చేంజర్, విశ్వంబర వరుసగా 3 సినిమాలు. దీంతో పాటు మన పవన్ కళ్యాణ్ అన్న సినిమా మధ్యలో ఏదో ఒకటి వచ్చింది. అట్లే నిర్మాత దిల్ రాజు గారికి సినిమా చాలా ప్రతిష్టాత్మకం. ఎందుకు అనుకుంటున్నారా? దీంతో ఆయన హాఫ్ సెంచరీ కొడతాడు స్వామి. ఆయన ఇప్పటికే 49 సినిమాలు తీసినాడు. ఈ డిసెంబర్ కి ఈ సినిమా రిలీజ్ అయితే దాంతో 50 సినిమాలు పూర్తయితాయి ఆయనవి. ఇందువలన ఈ సినిమా మంచి విజయాన్ని ఇవ్వాలని దిల్ రాజు గారికి అందరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం సరేనా. ఇప్పుడు ఇంకో ముచ్చటంతో చూద్దాం. ఇకనైనా రీమేక్ ఆపేయండి సార్ అని అన్న ఫ్యాన్ కి రిప్లై ఇచ్చిన హరీష్ శంకర్. ఇప్పుడు మన హరీష్ శంకర్ గారు మన రవితేజ అన్నతో, మాస్ మహారాజు రవితేజ అన్న వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తానే సినిమా ఏది మిస్టర్ బచ్చన్. ఇది మనందరికి తెలిసిందే. రవితేజ గారితో జెట్ స్పీడ్ తో సినిమా మొత్తాన్ని పూర్తి చేసినారు ఎవరు, హరీష్ శంకర్ అన్న. కాకపోతే మన అజయ్ దేవగన్ గారి సినిమా ఒకటి ఉంది, ఉండని చెప్తా, రైడ్. ఈ రైడ్ అనే సినిమాని రీమేక్ చేస్తున్నాడు. మిస్టర్ బచ్చన్ రైడ్ ఒకటే, దాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు హరీష్ శంకర్ అని అంటున్నారు ఫ్యాన్స్ అందరూ. ఈ మిస్టర్ బచ్చన్ సినిమాను ఆగస్ట్ 15న ఆయన రిలీజ్ చేయాలనుకుని ఉన్నాడు. అయితే ఈ క్రమంలో ఒక నెటిజన్ హరీష్ శంకర్ గారి రీమేకుల మీద ఓ సలహా ఇచ్చినాడు. ఏమని, సార్ నీకు దండం పెడతా ఎప్పుడైనా సరే ఆపేయి రీమేకులు అనేసి. అయితే దీనికి హరీష్ శంకర్ గారు ఇచ్చిన సమాధానం ఉంది కదా, ఇది అందరు నాకట్టుకుంటా ఉంది. అయితే హరీష్ శంకర్ గారు ఒరిజినల్ కథ కన్నా రీమేకుల మీద చాలా ఫోకస్ పెడతాడని చాలా మంది మాట్లాడే మాటలు ఇవన్నీ. ఇంకా హరీష్ శంకర్ గారు తీసిన మిరపకాయ సినిమా సూపర్ హిట్. ఇంకా గబ్బర్ సింగ్ గురించి చెప్పాలా, అది రీమేక్ గా తీసినా సరే బ్లాక్ బస్టర్ సినిమా. ఇట్లే గద్దలకొండ గణేశన్ తీసినాడు, అది కూడా బాగానే సక్సెస్ అయింది. ఇది తమిళ సినిమా రీమేక్. దీని ఇంకో పార్ట్ కూడా తీసినాడు మన రాఘవ లారెన్స్, జిగర్తాండ XX అని. అది కూడా చూడండి బాగుంటుంది సినిమా. ఇక మన పవన్ కళ్యాణ్ అన్న ఇదే ఎన్నికల్లో కొంచెం బిజీగా ఉన్నాడు కదా, అందుకనేసి రవితేజ అన్న దగ్గరికి వెళ్ళేసి ఈ మిస్టర్ బచ్చన్ షూటింగ్ ఉంది కదా జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేసేసినాడు మొత్తంని. అయితే ఈ అజయ్ దేవగన్ గారు రైడ్ సినిమా అని చెప్పా కదా,
ఆ సినిమాని రీమేక్ గా చేసి మన రవితేజ అన్నతో మనందరి ముందుకు తీసుకొస్తున్నాడు హరిశంకర్ అనేసి అందరు మాట్లాడుతూ ఉన్నారు. సినిమాను హరిశంకర్ చాలా షార్ప్ గా పూర్తి చేసినాడు. అయితే ఇప్పుడు హరిశంకర్ గారి ఫ్యాన్ పెట్టిన ఒక మెసేజ్ ఇప్పుడు బాగా వైరల్ అయిపోతా ఉంది. ఇదే మీ చివరి రీమేక్ అవుతుంది అండ్ అవ్వాలి అని ఆశిస్తా ఉన్నాను. మీకున్న టాలెంట్ కి మీకున్న శక్తికి అదిరిపోయే సినిమాలు తీయగలరు మీరు. షాక్ మిరపకాయ్ ఈ సినిమాలు ఇంకా నా బుర్రలో అట్టే తిరుగుతూ ఉంటాయి అనేసి ట్వీట్ చేసినాడు. అయితే దీని మీద మన హరిశంకర్ అన్న కూడా స్పందించినాడు. ఏమనంటే ఇది రీమేక్ సినిమా అని మీరు సినిమా చూసిన తర్వాత కూడా మాట్లాడితే అప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం బ్రో మనము అనేసి రీట్వీట్ చేసినారు మన హరిశంకర్ అన్న. ఎందుకంటే నేను ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాను అండ్ అందరితో ఫ్రెండ్లీగా కూడా ఉంటాను, నాతో మీరు డైరెక్ట్ గానే కాంటాక్ట్ అవ్వచ్చు అనేసి రిప్లై ఇచ్చాడు మన హరిశంకర్ అన్న. సో ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేస్తే మిస్టర్ బచ్చన్ సినిమా మీద అందరికి పాజిటివ్ వైబే క్రియేట్ అయింది. ఇందులోని పాటలు, విజువల్స్, డైలాగులు అన్ని చాలా బాగున్నాయనే టాక్ అయితే బయటకు వచ్చేసింది. మరి హరిశంకర్ గారు మరియు మన రవితేజ అన్న వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇంకో హిట్ వస్తుందా లేదా అనేది మనం ఆగస్ట్ 15 వరకు వెయిట్ చేసి తెలుసుకుందాం. ఇంకా మూవీ రిలీజ్ తర్వాత మన హరిశంకర్ గారు ఇంకా ఆయన ఫ్యాన్స్ ఉంటారు కదా, వీళ్ళ ఇద్దరి ట్వీట్స్ ఎలా ఉంటాయో చూడాలనేసి ఇప్పుడు మామూలు పబ్లిక్ కూడా దీని మీద చాలా ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తా ఉన్నాడు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మనం ఆగస్ట్ 15 వరకు వెయిట్ చేస్తే అన్ని లెక్కలు తేల్చేస్తాడు హరిశంకర్ అన్న. ఇప్పుడు మనం ముచ్చట ఏందో చూద్దాం. కల్కిలో 1 కాదు 7 కాంప్లెక్స్లు అంట మొత్తము. మన ప్రభాస్ అన్న కల్కి 2898 బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తా ఉన్న ప్రభంజనము, దాని గురించి మళ్ళీ సపరేట్ మాట్లాడుకోవాలి. మీ అందరికీ తెలుసు మొన్న రీసెంట్ గా బాహుబలి రికార్డ్ బ్రేక్ చేసింది, ఇప్పుడు RRR రికార్డ్ ని కూడా బ్రేక్ చేసేస్తా ఉంది. ఇప్పటికే ఈ సినిమా 1000 కోట్ల పైన రాబట్టేసింది. నా కెరియర్ లో మొదటి 1000 కోట్ల చిత్రం ఇదే అనేసి ది బిగ్ ఎవరు అమితాబ్ బచ్చన్ గారు ఆయన ట్విట్టర్ లో కూడా ట్వీట్ చేసినాడు. ఇంకా కల్కి పార్ట్ 2 కోసము అందరం ఎట్ట వెయిట్ చేస్తున్నారో మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పాలి చెప్పు. ఇంకా చూసుకుంటే కర్ణుడు ఏమో మన ప్రభాస్ అన్నని చూసేసా, అమితాబ్ బచ్చన్ గారినేమో అశ్వత్థామ క్యారెక్టర్ లో చూసినాము. ఇక కల్కిగా ఎవరు వస్తారు, మిగిలిన ఇతిహాస పాత్రలు ఉంటాయి కదా అవి ఎవరెవరు నటిస్తారు అని ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. మరీ ముఖ్యంగా సినిమా పేరే కల్కి కావడంతో ఆ కల్కి పాత్రలో ఎవరు కనిపిస్తారు, ఆయన ఎలా చేస్తాడు అని చాలా అంటే చాలా ఆతృత ఉంది అందరిలో. ఇంకో విషయం ఏంటంటే మన ప్రభాస్ అన్నే కల్కి కూడా కనిపిస్తాడు అన్న ఒక వార్త అయితే చక్కర కడుతూ ఉంది ఫిలిం నగర్ చుట్టూ. సినిమా రాకముందు వరకు మన ప్రభాస్ అనే కల్కి అని అందరం అనుకున్నాము. అంతెందుకు గురు, సినిమా చూస్తా క్లైమాక్స్ సీన్ ముందు వరకు మన కల్కి ప్రభాస్ అన్నేమో అని అందరం అనుకున్నాం. కానీ ఆడ చూస్తే మన ప్రభాస్ అన్నేమో కర్ణుడు. అయితే కల్కి సినిమాలో కాంప్లెక్స్ అధినేతగా కమల్ హాసన్ గారు 2 సీన్లలో కనిపించినాడు. అయితే కమల్ హాసన్ గారే మెయిన్ విలన్ అని మనందరం అనుకుంటా ఉన్నాం. ఈ టైంలోనే ఈ దాని డిజైనరు నితిన్ అన్న చెప్పిన ఒక మాట ఇప్పుడు బాగా వైరల్ అయిపోతా ఉన్నాయి. ఏందనుకుంటున్నారు, కల్కి సినిమాలో మొత్తంగా 7 కాంప్లెక్స్లు ఉంటాయి. ఈ 7 కాంప్లెక్స్లకి హెడ్ ఎవరు, కలి. సుప్రీం యాస్కిన్ మన కమల్ హాసన్ గారు ఎవరు, కలి కింద ఉంటాడంట. సో ఈ ప్రకారం చూసుకుంటే మన కమల్ హాసన్ గారి కన్నా పెద్ద క్యారెక్టర్ ఎవరిదో ఉంది. ఈ వార్తలు ఇప్పుడు బాగా వైరల్ అయిపోతున్నాయి. ఎవరు చెప్పారు ఇది, మన ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ అన్న. ఇక మన కల్కి దండయాత్ర గురించి మాట్లాడుకుంటే మొన్న వచ్చిన పఠాను, ఆ ముందు వచ్చిన యానిమల్, ఈ 2 సినిమాలు ఉన్నాయి కదా, ఈ 2 సినిమాల రికార్డులన్నీ పటాపంచులు అయిపోయినాయి. ఇక మన సినిమాలు చూసుకుంటే బాహుబలి, RRR 2 రికార్డులను కూడా బ్రేక్ చేస్తా ఉంది కల్కి. నార్త్ అమెరికాలో కల్కి సినిమా $20 మిలియన్ల కొల్లగొట్టేంతగా దూసుకెళ్లిపోతా ఉందంట. ఏది ఏమైనా సరే ఇండియన్ సినిమా బాహుబలి ఎవరు, మన ప్రభాస్ అన్న. మన ప్రభాస్ అన్న దెబ్బకు అన్ని సినిమా రికార్డులు బద్దలైపోతున్నాయి అని మన ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరూ జోష్ లో ఉన్నారు. ఇయండి ఈ రోజు ముచ్చట్లు. ఇంకొన్ని ముచ్చట్లు మళ్ళీ మీ ముందరకు వస్తా. అంతవరకు అందరూ ఆనందంగా ఉండండి, సరేనా? ఉంటాను, ఉంటాకో.